అంతర్జాతీయ రాజకీయ తెరపై ఇరాన్ తన విశ్వరూపాన్ని చూపించింది. అగ్రరాజ్యం అమెరికాను తన ముంగిటకు రప్పించడమే కాదు, చర్చల టేబుల్ మీద కూర్చోకముందే తన షరతులు నెగ్గించుకుంది. లెబనాన్ యుద్ధంలో కాల్పుల విరమణ, స్తంభింపచేసిన $6 బిలియన్ నిధుల విడుదల, ఈ రెండు కీలక విజయాలతో ఇరాన్ తన పవర్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న చర్చలకు ముందు ఇరాన్ సాధించిన ఈ విజయం అగ్రరాజ్యాల దౌత్య నీతికే సవాల్ విసిరింది. ఇరాన్ మొదటి నుంచి ఒక్కటే మాట మీద ఉంది: మా డబ్బు మాకు ఇవ్వకుండా మా గొంతు నొక్కుతూ చర్చలంటే కుదరదు అని తెగేసి చెప్పింది. దక్షిణ కొరియా, ఇతర దేశాల్లో స్తంభింపచేసిన ఇరాన్ డబ్బులు $6 బిలియన్ విడుదల చేయడం అంటే అమెరికా తన ఆంక్షల పదునును తానే తగ్గించుకున్నట్లయింది. చర్చలు కావాలంటే ముందు నా డబ్బులు నాకు ఇచ్చేయి, అప్పుడే నేను ఇస్లామాబాద్ విమానం ఎక్కుతా అని ఇరాన్ పంతం పట్టింది. చర్చలు మొదలవ్వడానికి 24 గంటల ముందే ఆ డబ్బును రిలీజ్ చేయించుకుంది. అంటే ఆట మొదలవ్వక ముందే ఇరాన్ ఒక గోల్ కొట్టేసింది. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊరటనివ్వడమే కాదు, అమెరికా ఒత్తిడికి ఇరాన్ లొంగదు అనే సంకేతాన్ని పంపింది. ఈ $6 బిలియన్ అమెరికా ఇరాన్కిచ్చిన కానుక కాదు, ఇది దక్షిణ కొరియా చమురు కొన్నందుకు ఇరాన్కు చెల్లించాల్సిన సొమ్ము. కానీ అమెరికా ఆంక్షల వల్ల ఏళ్ల తరబడి అది ఆగిపోయింది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ ఒక స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు: మా స్తంభింపచేసిన నిధులు విడుదల కాకుండా, లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆగకుండా మేము ఇస్లామాబాద్లో అడుగు పెట్టేది లేదని. దౌత్యపరమైన మంతనాల్లో అమెరికా విధిలేక ఈ నిధులను విడుదల చేయడానికి అంగీకరించింది. ఇది ఇరాన్ సాధించిన అతిపెద్ద ఫైనాన్షియల్ విక్టరీ. అలాగే లెబనాన్ సరిహద్దుల్లో కాల్పులు ఆగడం వెనుక ఇరాన్ రాజకీయం ఉంది. ఇజ్రాయెల్ దాడులు అడ్డుకోవడంలో హిజ్బుల్లాకు అండగా ఉంటూనే మరోవైపు అమెరికాపై దౌత్యపరమైన ఒత్తిడి పెంచింది. లెబనాన్లో శాంతి లేకపోతే చర్చల్లో ప్రగతి ఉండదు అని ఇరాన్ స్పష్టం చేయడంతో అమెరికా విధిలేక కాల్పుల విరమణకు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇది కేవలం శాంతి ఒప్పందం కాదు, ఇరాన్ ప్లాన్ చేసిన గ్లోబల్ చెక్మేట్. ఇరాన్ తన పంతం నెగ్గించుకోవడానికి వాడిన అతిపెద్ద అస్త్రం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ప్రపంచ చమురు రవాణాలో 20% ఉన్న వాటా ఈ జలసంధిని బ్లాక్ చేస్తామని ఇరాన్ హెచ్చరించడం ప్రపంచ మార్కెట్లను వణికించింది. పెట్రోల్ ధరలు పెరిగితే అమెరికాలో ట్రంప్ కుర్చీ కదలడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని తెలిపిన ట్రంప్ సర్కార్ చివరకు ఇరాన్ పెట్టిన ప్రీ కండిషన్లకు తలొగ్గింది. ఇస్లామాబాద్లోని చర్చలకు అమెరికా తరపున జేడీ వెన్స్, జారెడ్ కుష్నర్ రావడం ఈ చర్చల తీవ్రతను సూచిస్తోంది. ఇరాన్ పెట్టిన నిబంధనల ప్రకారం ఈ చర్చలు కేవలం అణు ఒప్పందం చుట్టూనే కాకుండా పశ్చిమాసియాలో అమెరికా సైనిక ఉపసంహరణ గురించి కూడా జరిగే అవకాశం ఉంది. యుద్ధంతో మమ్మల్ని గెలవలేరు, చర్చలతో కూడా మా షరతులు ఒప్పుకోక తప్పదు అని ఇరాన్ నిరూపించింది. ఈ రోజు నుంచి జరిగే చర్చల్లో ఇరాన్ అప్పర్ హ్యాండ్లో ఉండబోతోంది. చర్చలకు ముందే తన పట్టు నిరూపించుకున్న ఇరాన్ ఇప్పుడు డ్రైవింగ్ సీట్లో ఉంది. నిన్నటి వరకు ఇరాన్ను ఒంటరిని చేయాలని చూసిన దేశాలన్నీ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాయి. ఇరాన్ నాయకత్వం తన దేశ ప్రయోజనాల కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటుందని, అగ్రరాజ్యాన్ని కూడా ఒప్పందాల దగ్గరకు రప్పించగలదని నిరూపితమైంది. ఈ $6 బిలియన్ కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని ఆంక్షల తొలగింపు కోసం ఇరాన్ పావులు కదుపుతోంది. ఇరాన్ అమెరికా చర్చలు సఫలమైతే అది కేవలం ఆ రెండు దేశాల విజయమే కాదు, ప్రపంచ చమురు ధరల స్థిరీకరణకు కూడా దారితీస్తుంది. కానీ ఈ గొడవలో చివరకు ఇరాన్ తన పంతాన్ని నెగ్గించుకొని నిధులు మరియు శాంతి రెండింటినీ సాధించి అసలైన కింగ్ అనిపించుకుంది.